ఆఖరిగా పరిగెత్తించేలా చేశావు. అమర్ రాజా ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశావు. నీ అన్ని క్రిమినల్ బుద్ధులు, నీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా క్రిమినల్స్. ఎవరిని మేము ఇచ్చేసాం చెప్పు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని మేము ఇబ్బంది పెట్టాం? ఆ ప్రభుత్వం ప్రజాపాలన, ఇది కూటమి పాలన. కూటమిలో మేము అడ్డదిడ్డంగా అక్కడ ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఒక వాస్తవం చెప్తున్నా. యువగల పాదయాత్రలో బుద్ధ వెంకన్న మమ్మల్ని స్టేజీ మీద తిడుతూ బెదిరిస్తున్నాడని కేసు పెట్టారు. వంశీ కొడాలి కేసు, మన పేరు నాని వాళ్ళ లాంగ్వేజ్ వాడుతున్నాడు. ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి, పాత కేసులు. నా మీద ఏమన్నా కేసులు ఈ ఎవరు పెడతారంటే, నిజంగా చెప్తున్నాను, నాకు తెలుసు ఇవన్నీ. ఎవరు నన్ను ఒకళ్ళని అంతమొందించాలన్నప్పుడు నన్ను అంతమొందిస్తారు అని కేసు పెడతారు. ఇది వంశీ ఆయన డ్రామా. ఇది ఇందులో క్లియర్గా ఉంది. ఏమనంటే, బుద్ధ వెంకన్న నన్ను అంతమొందిస్తాడు, అనేక కేసులు ఉన్నాయి అతని మీద అంతకుముందు అని చెప్పి 4+4 గన్మేలు తీసుకున్నాడు. మొన్న వాళ్ళ అనుచరులు పోలీసులు దొరికినప్పుడు పోలీసులకి అనేక నిజాలు చెప్పారు. ఏమనంటే, బుద్ధ వెంకన్న అనే వ్యక్తి కొడాలి నానిని ఫస్ట్ తిట్టి కొడాలి నానిని గాలి తీశాడు. వంశీ పెద్ద బిల్డప్ ఇస్తే వంశీని తిట్టి వంశీ గాలి తీశాడు. వెంకన్నను ఎలాగన్నా మనం